పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో బీఆర్ఎస్ నాయకుల ధర్నా. మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు ఇంటిపై కాంగ్రెస్ నాయకుల ముట్టడిని నిరసిస్తూ ముత్తారం మండలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పుట్టమధు ఇంటిని ముట్టడించడం హేయమైన చర్య అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కమాన్పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయడం మాజీ ఎమ్మెల్యే పుట్టమధు చేసిన తప్ప అని పలువురు బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. పుట్టమధు ఇంటిపై కాంగ్రెస్ గుండాలను పురమాయించి దాడులు చేయించారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా గడవకముందే ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడితే ఇంకా ఎన్నో అరాచక చర్యలు కొనసాగుతాయని శ్రీధర్ బాబుపై విమర్శలు గుప్పించారు. మహనీయుల విగ్రహాలను ఆవిష్కరిస్తే దాడులకు పాల్పడడం సరికాదని, ఇలాగే దాడులు పునరావృతం అయితే వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు అని స్పష్టం చేశారు. శ్రీధర్ బాబు దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించగా ముందస్తుగా పసిగట్టిన పోలీసు సిబ్బంది వెంటనే స్పందించి ధర్నా విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రయత్నించిన కాంగ్రెస్ గుండాలు వెంటనే జై తెలంగాణ. మాట్లాడే తమ్ముడేని శ్రీధర్ బాబు, మాట్లాడే తమ్ముడేని శ్రీధర్ బాబు, మాట్లాడే తమ్ముడేని శ్రీధర్ బాబు, మాట్లాడే తమ్ముడేని శ్రీధర్ బాబు. జై తెలంగాణ, జై తెలంగాణ. భక్తురా నాయన, భక్తురా నాయన. నీళ్ళే పారాడా వీడియో అవి ఎందుకైపోతుంది. నిరంతరం
బలహీన వర్గాల కొరకు, వాళ్ళ ఆశయాల కొరకు, వాళ్ళ అభివృద్ధి కొరకు పాటుపడుతున్న పుట్టమదన్న గారి నాయకత్వంలో మహానుభావుని విగ్రహం పెడితే తెల్లారే పార్టీ పరంగా అక్కడున్న అంబేద్కర్ అభిమానుల పరంగా ఆ నిర్వహణకు తెల్లారి మా పరంగా మేము సన్నాహాలు చేసుకున్న సందర్భంలో కొందరు కాంగ్రెస్ గుండాలు ఈ ప్రాంతాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించిన నాయకుడు చేసిన పన్నాగాలనే భాగంగా, ఎందుకంటే ఆయనకు పుట్టిన కాడ నుంచి వాళ్ళ నాయన కాడ నుంచి కుట్రలు కుతంత్రాలే ఎదురుగా వచ్చి ఇట్లా ప్రశ్నించే దమ్ము లేక, ఇట్లా చేసే కార్యక్రమాలలో ఆయనకు దమ్ము లేక కొందరు గుండాలను పంపించి అంబేద్కర్ గారిని అర్ధరాత్రి ముసుగు తొలగించి దండలేసి మేమే మహనీయుల అభిమానులు అని, మహనీయుల విగ్రహాలు ఆవిష్కరిస్తున్నామని చెప్పుకునేదానికి వాళ్ళను ఎవరైతే ప్రోత్సాహంతో ఎవరి ఆధ్వర్యంలో వస్తున్నారో వారికి కొంచెమైనా ఆలోచన ఉండాలి. ఏదైతే మహనీయులు విగ్రహాన్ని ఆవిష్కరించే క్రమంలో సహకరించేది పోయి ఈ రంగంగా దుర్మార్గంగా వాళ్ళను తోలి ఆ పని చేయించిన ఆ నాయకుడు సిగ్గుపడాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి పాలించి ఈ విధమైన కుట్రలు చేయడం ఆయన ఎంతవరకు సమంజసమో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తిస్తారు. జై తెలంగాణ. నిన్నటి రోజున పుట్టమదన్న గారి ఇంటి మీదకి పోవడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ నాయకులకు సిగ్గుపడవలసిన రోజు నిన్నటి రోజు. ఎందుకు అంటే రాష్ట్రంలో ఉన్నతమైన స్థానంలో నీ లీడర్ ఉన్నాడు, ఓడిపోయిన మా మదన్న దగ్గరికి ఇంటికాడికి వచ్చి ధర్నా చేయడానికి సిగ్గు అనిపిస్తలేదా మీకు అని ఈ సందర్భంగా చెబుతున్నా. కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు ఇకనైనా నిజాయితీగా నడిస్తే మేము చూద్దాం, నిజాయితీగానే నడుస్తాం. మీరు దౌర్జన్యాలకు పాల్పడితే మేము చూద్దాం మీ ఇళ్ళ మీదకి వచ్చి దౌర్జన్యం చేయక తప్పదనేది ఈ సందర్భంగా చెప్తున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. నిన్న మంత్రిలో మన మంత్రి శాసనసభ్యులు మాజీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ పుట్టమదన్న ఇంటి ముందు ధర్నా చేసి ఇంటిపై దాడి చేయడానికి ప్రయత్నం చేసింది. ఈ ఉత్తర మండలం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మన పుట్టమదన్న గారు వారు మహనీయుల విగ్రహాలను ఒక ట్యాంకు, మరో ట్యాంకు బండ్ లాగా హైదరాబాద్లో ట్యాంకు బండ్ ఇలా ఉండే విగ్రహాలు ఎట్లా ఉంటాయో మంతని నటి ఒడ్డున ట్యాంకు బండ్ను తలపించేలా మహనీయుల విగ్రహాలన్నీ నెలకొల్పిన ఘనత మన పుట్టమదన్న గారిది. అది చూసి ఓర్వలేక అట్లా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మదన్నకు పేరొస్తుందని చెప్పేసి జీర్ణించుకోలేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే పెంచినపేటలో మొన్న అది పార్టీ పరంగా మదన్న సహకారంతో ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముందుగానే షెడ్యూల్ పోలీసులతో ప్రోగ్రాం షెడ్యూల్ ప్రకటిస్తున్నాం. తర్వాత అది ఎవరు చేసుకునే ప్రోగ్రాం వాళ్ళు చేసుకుంటారు. కానీ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు పోయి అర్ధరాత్రి పోయి దాన్ని నిరాకరణ చేసి ఏదో లొల్లి సృష్టించే విధంగా చేస్తే బాలాభిషేకం చేసి దాన్ని మళ్ళీ మదన్న ఉండి పబ్లిశ్వర్ గారు ప్రారంభం చేయడం జరిగింది. ఆ రోజు ఏం చెప్పిండు మదన్న గారు, ఏం మాట్లాడిండు, మేమే శాంతియుతంగా మేము ప్రోగ్రాం చేసుకుంటున్నాం, ఇది మీరు పోతే మీ కాంగ్రెస్ వాళ్ళతో ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు, 144 సెక్షన్ తోటి మీరు ఇట్లా చేస్తారు కాబట్టి కరెక్ట్ కాదు, ఇది మా ప్రభుత్వం వస్తే మేము ఇది చేస్తామని చెప్పిండు. దాంట్లో తప్పేమున్నా మదన్న అన్న తప్పేమున్నది? అంబేద్కర్ విగ్రహం పెడతా అన్నాడు, మహాత్మా జ్యోతిరావు కుమరం భీమ్ విగ్రహం పెడతా అన్నాడు, చాకరైనా మహానీయులు అట్టి వాళ్ళు కదా, తండ్రి విగ్రహం పెడతా అనలే కదా, వాళ్ళ అమ్మ విగ్రహం పెడతా అనలే కదా, దీనికి తప్పేమున్నది? దానికి జీర్ణించుకోలేక ఇంటి మీద దాడి చేసి ఎంతవరకు కట్టాలి? ప్రజలందరూ గమనిస్తారు. పుట్టమదన్న ఒక్కరు లేడు. పుట్టమదన్న వెనుక మంత్రి ప్రాంతంలో 73,000 మంది కూడర్లు వేసారు. దాదాపు 50 నుంచి 55 మంది కుటుంబాలు ఉంటాయి మంత్రి ప్రాంతంలో. గమనించాలే. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా చెప్తున్నాం. మొన్నటి రోజున మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రారంభం వీధిలో ఉండగా ఒక తేదీ నిర్ణయించుకొని ఆ తేదీ ప్రకారం ప్రారంభంకు చేయాల్సి ఉండగా దొంగల వలె శ్రీధర బాబు సూచన మేరకు అక్కడి మండల కాంగ్రెస్ నాయకులు దొంగల వలె ఏ మహాదేవి విగ్రహం అయితే దొంగల వల్ల అర్ధరాత్రి ఎక్కడ ప్రారంభించారు. కానీ కమాల్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు
శ్రీధర్ బాబు గారి సూచన మేరకే అర్ధరాత్రి అక్కడ ఆ ముసుగు విప్పి దండ వేసడం జరిగింది. అదందరూ మంత్రిని ప్రాంత ప్రజలందరూ గమనించారు. వారికి ఏమి సంబంధం? దొంగల ఒక మహనీయుని విగ్రహాన్ని పట్టభాగలు బ్రహ్మాండంగా బీఆర్ఎస్ నాయకులు ప్రారంభానికి సిద్ధంగా చేసుకుంటే శ్రీధర్ బాబు దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఈ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరైతే పుట్టమల్లి గారు ఉన్నారో వీళ్ళందరినీ ఏకీకృతం చేస్తా ఉన్నాడు, ఒకటాటిపై తీసుకొస్తున్నటువంటి బలహీన ఉన్నముతోటి వాటిని ముచ్చిగొలిపి అక్కడ ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా దాన్ని ఆ పాపం చేయులతోటి ఆ ప్రారంభించొద్దన్న ఉద్దేశంతో మా దళిత మిత్రులు బీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి ఒకటై తెల్లారి మళ్ళీ దాన్ని పాలాభిషేకంతో గౌరవ మాజీ మంత్రివర్యులు కుప్పనేశ్వర గారు మన పుట్టమల్లి గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ క్రమంలో ఏమన్నాడు పుట్టమల్లి గారు? ఇలాంటి చేయొద్దు, ఒక మహనీయుని విగ్రహాన్ని మనం ఆడంబరంగా మంచి అందరూ నచ్చే విధంగా ప్రారంభించుకోవాలని కోరిండు. దాన్ని మీరు తట్టుకోలేక ఆ కార్యక్రమం చేస్తే తెల్లారి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తూ మల్లి గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? నీ అయ్యే చరిత్ర విప్తా అన్నాడు. నీకేం భయం? నీ అయ్యే చరిత్ర లంగా దొంగ వినాలి కదా. అనగానే నువ్వు తరచుకొని బుధాలు ఇవాళ నీ మంత్రిని గూండా రాజకీయ గూండా నాయకులతోటి ఇవాళ కాంగ్రెస్ గూండా నాయకులతోటి మదన్న గారి ఇంటికి పంపడానికి నువ్వు అధికారంలో ఉన్నావు, ముఖ్యమంత్రి చెప్పుకుంటా ఉన్నావు, ఇక్కడ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అంటున్నావు. నువ్వు ఏం ఆలోచించాలి? నేను మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంత్రి ప్రాంతం నుంచి ఉన్నా, నాకు సిగ్గు అనిపిస్తుంది. 420 హామీలు ఇచ్చిన ఏ ముఖంతో నేను మంత్రి తల ముఖం చూపించుకోవాలన్నటువంటి ఉద్దేశం నీకు ఉండాలి. అది పోయి ఇవన్నీ కనుమరు కావాలనే ఉద్దేశంతో మదన్న ఇంటి మీదకి నువ్వు కాంగ్రెస్ నాయకులను ఉసుగొల్పడం జరిగింది. నీవే పక్కా ఉసుగొల్పినావు. మరంతా మంత్రి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులకు ఖబర్దారుగా చెప్తా ఉన్నాం, ఓడిపోయిన నాయకులు ఓడు కాదు బిడ్డ. కాంగ్రెస్ నాయకులారా, గత 10 ఏళ్ళు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం. 100 ఆరోపణలు మీ శ్రీధర్బాబు చేసి ఏనాడు ఒక బీఆర్ఎస్ కార్యకర్త కానీ ఒక నాయకుడు కానీ మీ శ్రీధర్బాబు ఇంటికి దారికి పూర్తుకోలే. ఒక దారికే మా మదన్న ఉసిగొల్పితే శ్రీధర్బాబు అనేటువంటి మంత్రి ప్రాంతానికే రాకపోతుంది. అదంతా మంత్రి ప్రాంత ప్రజలకు తెలుసు. అయినా శాంతితోటి సహనంతోటి పుట్టమన్న గారు ఇవాళ భరిస్తూ ఉన్నారు. నువ్వు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కదా, దానికి రాసిన నువ్వే కదా. ఏం చేస్తున్నావు? ఇక్కడ మంత్రి ప్రాంత ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఇక్కడ మంత్రి ప్రజలు నిన్ను అడుగుతూ ఉన్నారు, ఏ మీటింగ్లను నిన్ను నిలదీస్తూ ఉన్నారు. ఇక ముందు ఏ నాయకుడి ఇంటి మీదకి పోయినా కూడా మీరు రాత్రి పోతా ఉన్నారు, 10 మంది పోతా ఉన్నారు బిడ్డ. మిమ్మల్ని నడి చౌరస్తలలో కాంగ్రెస్ కట్టలు కనబడ్డ తొక్కుతూ ఉంటాం. ఇప్పుడు గుర్తించుకోవాలి దాడులు జరిగితే బీఆర్ఎస్ శ్రేణులు భౌతికంగా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది గమనించాలి. లేని పక్షంలో దాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది, దాన్ని సరి చూడాల్సి వస్తున్న విషయాన్ని తెలియదు. మరొకసారి ఇలాంటి చర్యలు కాంగ్రెస్ భౌతికంగా మీకు పోలీసుల సపోర్ట్ ఉండవచ్చు. మేము చూసినాం, ప్రభుత్వాలను చూసినాం, పోలీసు అధికారులను చూసినాం. ఏం భయపడేది లేదు, ఒరిగేది లేదు. పోలీసులు ఉంటా ఉంటారు, పోతా ఉంటారు బిడ్డ. మంత్రిని మన ప్రాంతంలో మనం ఉంటాం, మనం కలిసి తిరిగే వాళ్ళం అనే విషయాన్ని మీరు మర్చిపోయి చేస్తే ఈ దాడిలో మీకు తప్పవనే విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ నాయకులకు ఉద్దేశించి చెప్తే అనగా ఇక్కడ ముత్తారం మండలంలో ఎగ్జాంపుల్ అంబేద్కర్ విగ్రహం ఇక్కడే ఉన్నది. దానికి హీరో మినిస్టర్ గారితో చెప్పించి ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి దమ్ము మీకుందా అది చేయండి. కానీ అది ఫౌండేషన్ దమ్ము మీకు చేస్తారు, అది చేయరు. కానీ కావాల్సిన ఇంటి మీద దాడి చేసుడు, కుటుంబారింటి వాడు కార్యకర్త ఇంటి మీద చేస్తే మాత్రం మాకు కూడా అవన్నీ ఉన్నాయి. మేము కూడా ఏం చేయాలో మాకు తెలుసు, చట్టపరంగా ఏం చేయాలి తెలుసు, మేము కూడా భౌతికంగా తెలుసు, అభివృద్ధి పరంగా ఓరి. కానీ ఈ పరంగా పోతే మాకు కూడా చేయాల్సిన పని మేము కూడా ఏర్పాటు చేసుకుంటూ జరుగుతుంది. కావున అటువంటి పని చేస్తే మాత్రం మా మండల పార్టీ పక్షాన మాత్రం సహించాం. ఇవాటి నుంచి మొదలే నాటి పలుకుతున్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల ఖబర్దార్. జై తెలంగాణ.